క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అజరుద్దీన్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. గతంలో ఉప్పల్ పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసింది. 2020 నుంచి 2023 సంవత్సరాల్లో హెచ్సిఏలో జరిగిన అక్రమాలపై పలు ఫిర్యాదులు వచ్చాయి. 3.8 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు తెలిపారు. క్రికెట్ బాల్స్ కొనుగోలు, జిమ్, ఫైర్ ఎక్విప్మెంట్స్, బకెట్ చైర్స్ కొనుగోలు అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఇదే వ్యవహారంలో అజరుద్దీన్ ముందస్తు బెయిల్ పొందారు. హెచ్సిఏ మాజీ అధ్యక్షుడు అజరుద్దీన్ కి ఈడీ నోటీసులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి పూర్తి వివరాలు. మాజీ ఎంపీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజరుద్దీన్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. గతంలో ఉప్పల్ స్టేడియంలో అజరుద్దీన్ మీద ఒక కేసు నమోదైంది. ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అక్రమాలు జరిగాయంటూ కూడా అప్పట్లో కేసు నమోదైంది. ఆ కేసు వ్యవహారంలో ప్రస్తుతం ఆయన ముందస్తు బెయిల్ కూడా పొందారు హైకోర్టు నుంచి గతంలోనే. సో ఈ ఎఫ్ఐఆర్ ను గతంలో కేసు నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా తాజాగా ఈడీ మరొక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ముఖ్యంగా ఆయన ఎవరైతే అజరుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా పనిచేసిన కాలంలో 2020 నుంచి 2023 మధ్యలో అక్రమాలు జరిగాయి. 3.8 కోట్లు అంటే 3,80,00,000 రూపాయలకు సంబంధించిన అక్రమాలు జరిగాయంటూ గతంలో ఈ కేసు నమోదైన పరిస్థితి. దానికి సంబంధించి ప్రస్తుతం ఈడీ విచారణ చేయబోతుంది. ముఖ్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్న సమయంలో క్రికెట్ బాల్స్ అంటే మ్యాచ్ బాల్స్ ఉంటాయి కాబట్టి క్రికెట్ బాల్స్ అదేవిధంగా కొన్ని ఎక్విప్మెంట్స్ ప్లేయర్స్ సంబంధించిన కొన్ని జిమ్లు కూడా అప్పట్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జిమ్లు ఏర్పాటు చేశారు. దానిలో ఎక్విప్మెంట్ కొనే అంశం కావచ్చు, అదేవిధంగా ఫైర్ ఎగ్జింగ్విషర్స్ అంటే ఏదైతే ఫైర్ ఎక్విప్మెంట్ ఉంటాయో ఉప్పల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫైర్ ఎక్విప్మెంట్ లో కూడా అక్రమాలు జరిగాయి. అక్కడ ఏదైతే కొనుగోలు చేసిన వ్యవహారాలు ఉన్నాయో వాటన్నింటిలో కూడా తక్కువకు కొనుగోలు చేసి ఎక్కువ బిల్లులు పెట్టారనేది ఆ అభియోగం. సో ఈ అన్ని అంశాల మీద 3,80,00,000 రూపాయలకు సంబంధించిన అక్రమాలు జరిగాయనేది అజరుద్దీన్ మీద గతంలోనూ ఆరోపణలు వచ్చి అప్పట్లో పెద్ద ఎత్తున హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద ఆరోపణలు వచ్చిన పరిస్థితి. సో దాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయన్ని విచారించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే తాజాగా 2023లో ఇండియాలో క్రికెట్ వరల్డ్ కప్ జరిగింది. సో ఆ వరల్డ్ కప్ సందర్భంగా కూడాను ఏదైతే ఉప్పల్ క్రికెట్ స్టేడియం కోసం బీసీసీఐ నుంచి పెద్ద ఎత్తున నిధులు వచ్చాయి. దాదాపు 100 కోట్ల పైగా మరమ్మతుల కోసం కూడా నిధులు వచ్చినాయి. సో అప్పుడైతే అజరుద్దీన్ అధ్యక్షుడు లేడు. అయితే అంతకుముందు అజరుద్దీన్ అధ్యక్షుడు ఉన్న కాలంలో జరిగిన అవినీతి ఆరోపణలకు సంబంధించి అయితే ప్రస్తుతం ఈడీ నోటీసులు జారీ చేసింది. గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ కూడా ఆయన ముందస్తు బెయిల్ పొందారు. అప్పట్లో అజరుద్దీన్ తన మీద అక్రమంగా కేసులు నమోదు చేశారు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోనే అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో కేసులు నమోదు చేశారని కూడా అప్పుడు ఆరోపించారు. సో ఇప్పుడు అజరుద్దీన్ ఏ విధంగా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తో అజరుద్దీన్ కి ఎలాంటి సంబంధం లేదు. సో మొత్తానికైతే ఈ విచారణ అయితే అజరుద్దీన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నరేష్.